ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్టైల్ ఎనర్జీతో అభిమానులను ఆకట్టుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ. అయితే లాస్ట్ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే యువతలో భారీ క్రేజ్ సంపాదించిన ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్ రణబాలి. ఈ సినిమాలో ఆయనతో పాటు నేషనల్ క్రష్ గా పేరొందిన నటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ జంట ఇప్పటికే 2 సినిమాల్లో కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మొదటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే లాస్ట్ మంత్ మొత్తం వీళ్ళ పెళ్లి సందడి చూసాం కదా, అందుకే ఈ సినిమాపై ఇంకా బజ్ ఎక్కువ అయింది. ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యం తెరకెక్కిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. గతంలో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఈసారి కూడా ఒక బలమైన కథను ఎంచుకున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ బ్యానర్ నుండి అనేక పెద్ద సినిమాలు వచ్చి మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్లు బయటకు రావడంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి దుస్తుల్లో కనిపించారు. ఆ ఫోటో బయటకు రావడంతో సినిమా కథపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ పిక్ ఇంకా పెళ్లి వీడియో రిలీజ్ అయ్యాక విజయ్ రష్మిక పెళ్లైంది కదా, ఇప్పుడు నిజంగానే ఇలా ఉంటారా అని అనుకునేంత బాగుంది. ఇంకా ఇటీవల విడుదలైన ఏందయ్యా సామి అనే పాట కూడా మంచి స్పందన అందుకుంది. ఈ పాటలో కనిపించిన గ్రామీణ వాతావరణం, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సినిమా కథ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో రణబాలి కథ ఇదేనంటూ ఒక కథనం వైరల్ అవుతుంది. అయితే చిత్ర బృందం నుండి దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. వైరల్ అవుతున్న కథ ప్రకారం ఈ సినిమా 1876 కాలంలో జరుగుతుంది. అప్పట్లో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చెబుతున్నారు. ఆ సమయంలో రాయలసీమలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని చరిత్ర చెబుతుంది. ప్రజలు తినడానికి అన్నం కూడా దొరకని పరిస్థితిలో బతుకుతుండేవారని అంటారు. అలాంటి సమయంలో ఒక బ్రిటిష్ అధికారి ప్రజల పరిస్థితిని మరింత దారుణంగా మార్చే విధంగా కుట్ర పన్నుతాడు. కరువు ఉన్నప్పటికీ గిడ్డంగుల్లో ఉన్న ధాన్యాన్ని ప్రజలకు ఇవ్వకుండా నిల్వ చేస్తాడు. ప్రజలు ఆకలితో బాధపడుతూ ఉండగా ఆ ధాన్యాన్ని దాచిపెట్టి కృత్రిమ కరువు పరిస్థితిని సృష్టిస్తాడు. ఈ క్రూరమైన చర్య కథకు ప్రధాన నేపథ్యంగా నిలుస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో కథలోకి ప్రవేశించే హీరో పాత్రే రణబాలి. ఒకప్పుడు చిన్న సంస్థానానికి వారసుడైన యువకుడు రణబాలి. కానీ కాలక్రమంలో అతను ప్రజల బాధలను చూసి ఒక యోధుడిగా మారతాడు. ప్రజల కోసం పోరాడే ధైర్యవంతుడిగా ఎదుగుతాడు. బ్రిటిష్ అధికారులకు అతను పెద్ద ప్రమాదంగా కనిపిస్తాడు. కానీ సాధారణ ప్రజల దృష్టిలో మాత్రం అతను ఒక ఆశగా నిలుస్తాడు. ఇక హీరోయిన్ పాత్ర కూడా ఈ కథలో చాలా ముఖ్యమైనదిగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న జయమ్మ అనే పాత్రలో కనిపించనుందని ప్రచారం జరుగుతుంది. కరువు కారణంగా తన కుటుంబం ఎన్నో కష్టాలు పడినా ధైర్యంగా నిలిచే యువతిగా ఆమె పాత్ర ఉంటుంది. రణబాలి చేసే పోరాటానికి ఆమె భావోద్వేగంగా బలంగా నిలుస్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చాలా సహజంగా గ్రామీణ నేపథ్యంతో సాగుతుందని అంటున్నారు. కథలో రణబాలి చేసే పోరాటం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. బ్రిటిష్ అధికారుల గిడ్డంగుల్లో నిల్వ చేసిన ధాన్యాన్ని ప్రజలకు పంచడానికి రణబాలి గెరిల్లా యుద్ధం చేస్తాడట. రాత్రి వేళల్లో దాడులు చేసి ఆహారాన్ని ప్రజలకు అందిస్తాడట. అలాగే దేశ సంపదను విదేశాలకు తరలించే ప్రయత్నాలను కూడా అడ్డుకుంటాడని ప్రచారం జరుగుతుంది. ఈ పోరాటం బ్రిటిష్ అధికారులకు కోపానికి గురిచేస్తుంది. రణబాలిని పట్టుకోవడానికి వారు అనేక ప్రయత్నాలు చేస్తారు. చివరకు అతని తలను తీసుకొచ్చిన వారికి భారీ బహుమతి ప్రకటిస్తారని కథలో ఒక కీలక మలుపు వస్తుందని చెబుతున్నారు. అక్కడి నుండి కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కథ చివర్లో కూడా ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు. బ్రిటిష్ రికార్డుల ప్రకారం రణబాలి చనిపోయినట్లు చూపించినా నిజానికి ప్రజల మనసుల్లో అతను ఒక చిరస్మరణీయ నాయకుడిగా నిలిచిపోతాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమా షూటింగ్ లొకేషన్ నుండి ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ గుర్రంపై కత్తి పట్టుకుని గ్రామంలోకి దూసుకొచ్చే సన్నివేశం కనిపించింది. ఆ సీన్లో ఆయన చాలా ఆగ్రహంతో డైలాగ్ చెబుతున్నట్టు కనిపించాడు. ఆ డైలాగ్ కూడా చాలా మాస్ స్టైల్లో ఉండడంతో అభిమానులు మరింత ఉత్సాహంగా స్పందించారు. వీడియో చూసిన తర్వాత చాలా మంది అభిమానులు
ఒకే విషయం చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ మరోసారి మాస్ హీరోగా నిలబడే అవకాశం ఉందని, ఆయన కెరియర్లో ఇది ఒక పెద్ద హిట్ అవుతుందేమో అని కూడా ఆశిస్తున్నారు. మొత్తం మీద చూస్తే రణపాలి సినిమా విడుదలకు ముందే భారీ చర్చకు దారితీసింది. చారిత్రక నేపథ్యం, బలమైన కథ, విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ, భారీ నిర్మాణ విలువలు అన్నీ కలిసి ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.